కర్ణాటక స్పీకర్ బోపయ్య విదేశీ పర్యటనపై గవర్నర్ భరద్వాజ్ ఆరా తీశారు. ఈ మేరకు స్పీకర్ పర్యటన వివరాలు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటేరియట్కు లేఖ రాశారాయన. ఈ విషయంపై సీఎం జగదీష్ షెట్టర్ తనను కలవమని కోరారు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన ఉండేందుకు స్పీకర్ను ఇక్కడకు రప్పించి ఆయనతో చర్చించారని కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే సీఎం జగదీష్ షెట్టర్తో పాటు పార్టీకి చెందిన అందరూ ముఖ్య నేతలు మీడియా కంటపడకుండా ఎక్కడో సమావేశం అయినట్టు సమాచారం. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. యడ్యూరప్ప వర్గం ఎమ్మెల్యేలు 13 మంది రాజీనామా చేశారు. వాటిని ఆమోదించేందుకు స్పీకర్ అందుబాటులో లేడు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనే స్పీకర్ విదేశీ పర్యటన పేరుతో అందుబాటులో లేకుండా పోయారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, స్పీకర్ పర్యటనపై గవర్నర్ రియాక్షన్ ఏమిటి? రమ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన సంబంధించినటువంటి 13 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసేదానికి గత 2 రోజుల క్రితం అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో స్పీకర్ బోపయ్య లేకపోవడంతో తర్వాత స్పీకర్ బోపయ్యకు ముందుగానే మేము రేపు రాజీనామా చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా ఇక ఉండాల్సిందే అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని చెప్పేసి యడ్యూరప్ప వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతో మొత్తం ఇదే కాకుండా ఆ రోజే తమ నకలు కాపీల్ని రాజీనామా నకలు కాపీల్ని తీసుకెళ్లి గవర్నర్ కూడా హెచ్ఆర్ భార్గవ్ కి ఇచ్చి అక్కడ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జగదీష్ షెట్టర్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగదీష్ షెట్టర్ కు మద్దతు లేదు, అంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మైనార్టీలో పడిపోయింది, మీరు ఎటువంటి చర్యలను తీసుకోవాలని చెప్పేసి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భార్గవ్ ఈ రోజు మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఈ మీడియాలో మాట్లాడిన విషయం ఏమంటే, ఈ జగదీష్ షెట్టర్ కు మేము నన్ను కలవడానికి కోసం ఒక ఇది పంపించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కలవమని చెప్పాము. కలిసిన అదే కాకుండా ఇక్కడ స్పీకర్ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నాము. ఇంకోటి బీజేపీకి మద్దతు ఉందా లేదా అనే దానిపైన అసెంబ్లీకి వాళ్ళ ఆఫీసర్ ని పంపించి అక్కడున్న డాక్యుమెంట్స్ ని కొన్ని తీసుకుని రావాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం భారీ ఎత్తున ఉన్నట్లు ఉంది. కానీ ఈ బీజేపీ పైన హెచ్ఆర్ భార్గవ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన కూడా చాలా మంది వేచి చూస్తున్నారు. అది కాకుండా గవర్నర్ హెచ్ఆర్ భార్గవ్ ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ రాబోయే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 8వ తేదీన ఉన్నాయి. అందుకు ముందే వీళ్ళపైన ఇతనికి బలం ఉందా లేదా అనే దానిపైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా సిఫారసు చేయాలా వద్దా అనే దానిపైన కూడా నేను చేస్తున్నాను. దీంతో గవర్నమెంట్ కి బలం ఉంటే అంతలోపే ఒకసారి బల నిరూపణ చేసుకోమని చెప్పి కూడా అడిగేదానికి ఒకసారి జగదీష్ షెట్టర్ తో మాట్లాడుతానని కూడా చెప్పడం జరిగింది రమ్య. కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదిరింది అని చెప్పుకోవచ్చు రమ్య. రైట్ కేశవ్, థ్యాంక్ యూ. ఇక బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ ఒక షార్ట్ బ్రేక్ తో చూద్దాం. స్టే ట్యూన్.